వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు వైసీపీ నేతలు, వైసీపీలో ఉన్న మాజీ మంత్రులు, వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు నోటికి విశ్రాంతి లేకుండా పనిచెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత అదే నేతలు, అదే మాజీ మంత్రులు, అదే మాజీ ఎమ్మెల్యేలు మౌనం వహిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు వైసీపీ నేతల మౌనం వెనక రహస్యం ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్. సార్ హాయ్ కృష్ణ. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు, అలాగే కొంతమంది మాజీ మంత్రులు, కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు నోటికి విశ్రాంతి లేకుండా పనిచెప్పారు. బూతులతో ప్రతిపక్ష నాయకుల మీద రెచ్చిపోయారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయినటువంటి నేపథ్యంలో ఆ నేతలు, ఆ మాజీ ఎమ్మెల్యేలు, ఆ మాజీ మంత్రులు కూడా ఇప్పుడు అసలు మౌనాన్ని ఎంచుకున్నారు. అసలు వాళ్ళ మౌనానికి కారణం ఏంటి? ఆ మౌనం వెనక రహస్యం ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చెప్పారు కదండి, రెచ్చిపోయారని. ఇప్పుడు ప్రజలు ఇట్లాంటి రెచ్చిపోయే వాళ్ళకి విశ్రాంతి ఎప్పుడైనా ఇస్తారు. వాళ్ళు ఆ రెచ్చిపోయింది చూసే, బాబు మీరు అక్కడికన్నా ప్రతిపక్షంలో ఉంటే బాగుంటుంది మీరు, ఎందుకంటే మీరు పరిపాలన చేయట్లేదు, ప్రజల గురించి పట్టించుకోవట్లేదు, తర్వాత ప్రజలకి శ్రేయస్కి చేసే ఏ పనులు మీరు చేయట్లేదు, మీ పెద్ద మనిషి చీఫ్ మినిస్టరు మీ లాభాలు, మీ లక్ష్యాలు సాధించుకోవటానికి, కక్షలు సాధించుకోవటానికి అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారు తప్ప మీరు ప్రజల కోసం చేసేది ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని కూడా మీరు అక్కడ కారణాలు ఉంటే వేరే మాట, కారణాలు లేకపోయినా కూడా అరెస్ట్ చేసి వేధించడం, జనం మీద కూడా అదే దాష్టికాలు. ఇప్పుడు జనం 151 సీట్లు ఇచ్చింది మిమ్మల్ని అధికారంలో ఉండి చక్కటి ప్రభుత్వాన్ని ఇవ్వమని, అభివృద్ధి చూపించమని, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వమని, వాళ్ళ జీవితాలకు ఒక స్థిరత్వం కల్పించమని, వాళ్ళ ఆర్థిక పరిపుష్టి కల్పించమని మీకు ఇచ్చారు. మీరు అది మర్చిపోయి ఏది చేయకూడదో, ప్రజలు ఎందుకు మిమ్మల్ని గెలిపించారంటే వాళ్ళు వేధించుకోవటానికి గెలిపించినట్టుగా అయింది ఈ 5 ఏళ్ళు. వాళ్ళు 5 ఏళ్ల పాటు ప్రజలు ఎంత మౌన మునుల్లాగా ధ్యానంలో ఉన్నారంటే, ఇతను పెడుతుంది కింద మంట పెడుతుంటే కూడా పైన కూర్చుని స్థితప్రజ్ఞతో ఎప్పుడు 5 ఏళ్ళు వస్తాయా, మళ్ళీ ఈవీఎంలు వస్తాయా, మళ్ళీ ఎలక్షన్లు వస్తాయా అని వాళ్ళ మొర ఆలకిచ్చినట్టుగానే 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి. లేకపోతే ఎక్కడ ఏముందండి, శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు ఒకటే తీర్పిచ్చారంటే ఎవరన్నా వెళ్ళి ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ చేసుకున్నారా? పడ్డ బాధే వాళ్ళకి కామన్ సబ్జెక్ట్. ఇటువంటి ప్రభుత్వం ఇక ఉండకూడదు. అది వాళ్ళు నేర్చుకున్న గుణపాఠం. ఏ రోజు నేర్చుకున్నారు? ఈయన అధికారంలోకి ఎక్కించగానే ప్రజావేదిక కూల్చిన రోజే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఈ వ్యక్తిని ఇంకా మనం చీఫ్ మినిస్టర్గా ఎన్నుకుంటే మన బుద్ధి తక్కువ, మనకి జ్ఞానం లేదనుకుంటారు లోకం, ఇతనికి ఏ మాత్రం కూడా ప్రజల పట్ల శ్రద్ధ భక్తి లేదు. తండ్రి పేరు చెప్పుకుని, చెట్లు పేరు చెప్పుకుని కాయ అమ్ముకున్నట్టు నేను రాజశేఖర రెడ్డి గారు కుమారుడిని అని చెప్పుకున్నాడు. భార్య వచ్చి మీకు రాజన్న ప్రభుత్వం ఇస్తాడని చెప్పింది. చెల్లి షర్మిల వచ్చి నేను అన్న వదిలిన బాణాన్ని, మనం అన్నను గెలిపిస్తే రాజన్న రాజ్యం వచ్చినట్టే అని చెప్తే, ఇంతమంది మాటలు విని ఈయన వచ్చి చాలా వినయపూర్వకంగా ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నేను మీకు చేసి చూపిస్తాను, మంచి అభివృద్ధి ఇస్తాను, మీకు మీ బిడ్డలాగా సేవ చేస్తాను. సేవ చేయకపోగా బిడ్డలాగా నెత్తిన మేకులు కొట్టాడు. ఈ 5 ఏళ్ల నుంచి వాళ్ళు పడ్డ బాధనన్నింటినీ ఒక్కసారిగా కక్కేటప్పటికి ఈ 11 స్థానాలకి జగన్మోహన్ రెడ్డి గారు పరిమితం అయ్యాడు. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఇంకా ప్రజల ముందుకు వచ్చి ముఖమే చూపించలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి రాలేకపోతున్నాడు. మినిస్టర్లు కూడా అవాకులు చవాకులు పేలారు. ఏ స్థాయిలో వాడు గల్లీ నుంచి ఢిల్లీ రాక అంటారు కదా, గల్లీ నుంచి అమరావతి తాడేపల్లి ప్యాలెస్ రాక ఎట్లాంటి ప్రలాపనలు పేరారో ఇవాళ వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ముఖం చూపించలేని పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఏదుండా ఈ ప్రజల ముందుకి నాయకులు వెళ్ళలేకపోతున్నారు, శాసనసభ ముందుకి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కూడా రాలేకపోతున్నాడు. ఇవాళ కనుక ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నెల్లూరు వెళ్ళి
పిల్లినేర్లి రామకృష్ణారెడ్డి గారిని ఒక నిందితుడని తెలిసి ఈవీఎంలు పగలగొట్టాడని చెప్తూనే ఆయన్ని పలకరించడానికి రాష్ట్రంలో సమస్యలే లేవన్నట్టు, ఆయన ప్రజలను కలవాల్సిన అవసరం లేదన్నట్టు, నా వాళ్ళు ఎంత క్రిమినల్స్ అయినా నేను వదులుకుంటానా, నా అవినాష్ హత్య కేసులో నిజంగానే ముద్దాయి అయి ఉండొచ్చు కానీ నేను డిఫెండ్ చేసుకుంటాను తన్ని, చిన్నపిల్లాడు, ఏమి తెలియదు, అన్యం పుణ్యం తెలియని పిల్లగాడు, అయినా కూడా ఆయన మీద సిబిఐ వాళ్ళు కేసు పెట్టారు, నేనైతే అతను హత్య చేశాడంటే నమ్మను, అది ఈ కన్ను నా కన్నును పొడుచుకుంటుందా అన్నాడు కదా. సిబిఐ వాళ్ళు చెప్పారు ఈ కన్ను నా కన్ను పొడవబట్టి ఆ కన్ను ఎగిరిపోయిందని. కాబట్టి ఇవాళకి కూడా తను ఈ అవినాష్ రెడ్డి ఈ ఎపిసోడ్ నుంచి ఆయన బయటికి రాలేకపోతున్నాడు, వివేకానంద రెడ్డి హత్య కేసు నుంచి, తన మీద ఉన్న కేసెస్ నుంచి ఇంతకాలం తప్పించుకు తిరిగి ఇవాళ ఆ కేసెస్ని ఫేస్ చేయటం ఆయనకి కష్టంగానే ఉంది. కాబట్టి ఎంత సార్ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే అసలు కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు, రోజా గారు, పేర్ని నాని గారు, నెక్స్ట్ ఇలా జోగు రమేష్ గారు, ఇలా ఒకరి తర్వాత ఒకరు, అంటే అసలు వైఎస్ఆర్సీపీలో ఫైర్ బ్రాండ్గా ఉండేవాళ్ళు, అప్పుడు ప్రతిపక్షాల మీద విరుచుకుపడేవాళ్ళు. ఇప్పుడు అసలు వైకాపా అధికారాన్ని కోల్పోయిన తర్వాత వారు ఎందుకు బయటికి రావట్లేదు, ఎందుకు మాట్లాడడం లేదు, ఎందుకు మౌనం వహించారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఒక బాధ్యతతో మాట్లాడాలని కోరుకుంటారు కానీ ఇట్లాంటి అవాకులు చవాకులు అసభ్య పదజాలంతో బూతులు తిట్టుకోవటం జనం కోరుకోరు కదండి. అది శాసనసభ వేదికగా కూడా వాళ్ళు అలాంటి ప్రవర్తన చేస్తే సభానాయకుడిగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక పిల్లాడిలాగా, పరిపక్వత లేని వ్యక్తిలాగా ఇంకా తిట్టమని ప్రోత్సహించి ఇవాళ శాసనసభలో జరిగిన ఈ వ్యవహారాలన్నీ ప్రజలు చూడలేదని ఆయన అనుకున్నాడు. ఆయన బల్లలు సరసటం, కన్ను కొట్టడం, లేకపోతే చేతులు ఒప్పటం, ఇంకా తిట్టు, అది అట్లాంటి అరాచకాన్ని ప్రోత్సహించిన మనిషి నిన్న నెల్లూరులో ప్రజాస్వామ్యం గురించి, ప్రజా సాంప్రదాయాల గురించి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన ఆవశ్యకత గురించి, శాంతియుతంగా ఉండకపోతే నేను మళ్ళీ ఈయన మీద దాడి చేస్తానని పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యక్షంగానే చెబుతున్నాడు, హెచ్చరిస్తున్నానని చెబుతున్నాడు. నువ్వు నిన్నట్రాక చేసింది అది కదా, నువ్వు చేసిన పనికే నీకు ఇవాళ 11 సీట్లు వచ్చినాయి. నువ్వు వెళ్ళాల్సింది నెల్లూరు జిల్లా జైలుకి కాదు, ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పాలి. జరిగిన పొరపాట్లకి క్షమాపణ చెప్తే ఇంకోసారైనా నీకు అవకాశం ఇస్తారు. అట్టా కాకుండా ఇట్లాంటి నేరస్తులు బాగుంటే చాలు నేను హాయిగా బతుకుతాను అని అనుకుంటే, ఇవాళ మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఓడిపోయాడు కదా, అంతకుముందు 3 సార్లు 4 సార్లు గెలిచాడని ఆయనే చెబుతున్నాడు. ఇవాళ దౌర్జన్యం కూడా చెల్లలా, గొడ్డలు పెట్టి నరికినా, లేకపోతే ఈవీఎంలు పగలగొట్టినా, లేకపోతే తెలుగుదేశం ఏజెంట్ల మీద, పోలింగ్ ఏజెంట్ల మీద దాడులు చేసినా, బెదిరించినా ఏమి జరగలేదు కదా. ఎదురు తిరిగిన తర్వాత ఎవడు కూడా కష్టం కృష్ణ గారు. అట్లాంటప్పుడు వీళ్ళు చేసిన ఇన్ని దాష్టికాల ముందు ప్రజలకు వెళ్ళే ఇంకా కాన్స్టిట్యున్సీలో కనుక మాట్లాడితే మక్కలు కూడా ఎరగదంటారు ఎవరినైనా. జనం కూడా విరక్తి వచ్చిందండి వీళ్ళు చేసిన పనులు. ఎవరమే చేశారు వీళ్ళు ప్రజల మీద దౌర్జన్యం, ఎవడమే చేశారు. అమాయకులైన వ్యక్తుల్ని, అసలు భేద వర్గాల ప్రజల్ని వీళ్ళు చంపింది, కొట్టింది, నరికింది అందరూ భేద వర్గాల వాళ్ళే. పెద్దాళ్ళని ఎవరు కొట్టారు? వాళ్ళు పెద్దాళ్ళని కొడితే వాళ్ళు ఊరుకుంటారా? మొన్న మధ్య చూశారు కదా మీరు, తెనాల్లో ఒక ఓటర్ని కొడితే ఏం జరిగింది? తిప్పి కొట్టాడా లేదా? అతనికన్నా బలంగా కొట్టారు. అది అందుకే ఇవాళ వాళ్ళు కూడా నోర్లు మూసుకుని మర్యాదగా ప్రవర్తిస్తున్నారండి. ఇలా చేయలేక దాష్టికాలు ఇవాళ రోజులు ఇవ్వు, పోలీస్ ఆఫీసర్ లేరు తొత్తులుగా పనిచేసేటందుకు. ఇవాళ ఎన్ని కేసులు పెట్టేటప్పటికి వాళ్ళ కళ్ళు తిరుగుతున్నాయి. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి యాంటిసిపేటర్ బెయిల్ తెచ్చుకున్నాడు. అంతకుముందు డీజీపీలని ఏలు పెట్టి పిలిపించుకుని మాట్లాడిన వ్యక్తి ఇవాళ కోర్టు మెట్లెక్కి దీనంగా నాకు బెయిల్ ఇవ్వమని, బెయిల్ కూడా ఎంత 16 రాకిచ్చారు, 16 ఉండదు. వీళ్ళు ఈ కేసులు ఫైల్ చేస్తే కనుక చేయమంటుంది, అరెస్టు చేసినా కూడా జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తుంది, కానీ ఏమి క్వాష్ చేయదు కదా, కేసులు కొట్టేది కదా, ఫేస్ చేయక తప్పదు. మరి ఒకప్పుడు ముఖ్యమంత్రి కన్నా పవర్ఫుల్ ఆంధ్రప్రదేశ్లో ఎవరయ్యా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి కోర్టుకి ఎందుకు వెళ్ళాడు? తన పని అయిపోయింది, ఇక్కడ బలం లేదు ఇక, అందుకని కోర్టుని అభ్యర్థిస్తున్నాడు. ఎప్పుడైనా అధికారంలో ఉండేప్పుడు, ఇప్పుడు గాలి ఉండే బెలూన్కి గాలి లేని బెలూన్కి ఎంత తేడా ఉంటుందో ఇది కూడా అంతే కృష్ణ గారు. డైరెక్ట్గా ఒక్క మాటలో చెప్పాలంటే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు. మన వీక్షకులకు కూడా నమస్కారం.